వృశ్చిక రాశివారు వెంటనే జాగ్రత్త పడండి. అక్టోబర్న ఈ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు చెప్పిన పరిహారం పాటించండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మొదటగా మనం వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే ఈ రాశి వారికి ఎంతో మంచి మనసు ఉంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే మనస్తత్వం అయితే ఈ రాశి వారిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా నమ్ముతారు. అయితే ఇదే కొన్ని సందర్భాల్లో వీరికి మైనస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. గుడ్డిగా కొంతమందిని నమ్మి వీరి జీవితంలో ఎన్నో కోల్పోయి ఉంటారు. కానీ ఎప్పుడూ మాత్రం అవతలి వారిని నిందించరు. ఈ రాశి వారిని మోసం చేసినా లేకపోతే ఈ రాశి వారికి ఇచ్చిన మాట తప్పినా మాత్రం అలాంటి వ్యక్తులతో ఇక మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. ఒక్కసారి వీరు ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని అవతలి వారిని వదిలిపెట్టరు. కాబట్టి ఈ రాశి వారితో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. అయితే చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే చూస్తారు. వ్యక్తి యొక్క డబ్బు కంటే వారి యొక్క క్యారెక్టర్కి ఎక్కువగా విలువిస్తారని చెప్పుకోవచ్చు. పనుల విషయంలో అస్సలు వాయిదా వేయడం నచ్చదు. ఏదైనా అనుకున్నారంటే వెంటనే అయిపోవాలని అనుకుంటారు. అలానే ఎవరికి కూడా గబుక్కున మాట అయితే ఇచ్చారు. ఒక్కసారి మాట ఇచ్చినట్లయితే దాన్ని నెరవేర్చడం కోసం ఎంతకైనా ఎన్నైనా త్యాగం చేస్తారనే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాము కొన్ని ధర్మాలు అలానే కొన్ని సిద్ధాంతాలు కట్టుబడులు నమ్ముకుంటారు. వాటికి కట్టుబడే జీవితాన్ని ముందుకు రాణిస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల పరిచయం అయితే జరగబోతుంది. వీరు మొదట మీకు స్నేహితులుగా ఉండి తర్వాత వ్యాపార పార్ట్నర్లుగా మారతారని చెప్పుకోవచ్చు. వీరు వ్యాపారంలోకి రావడం వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఇలాంటి వ్యక్తుల్లో కొంతమంది ప్రభుత్వాలకు సంబంధించి కానీ లేకపోతే రాజకీయ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వస్తారు. ఇలా రావటం వల్ల వారిని ఉపయోగించుకొని మీకు వ్యాపార పరంగా ఏవైనా పెండింగ్లో పనులు ఉన్నట్లయితే వాటిని పూర్తి చేయించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో మాత్రం ఎవరిని అయితే నమ్మవద్దు. వృశ్చిక రాశి వారి ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీరు సరిగ్గా గమనించుకోవాల్సి ఉంటుంది. మీకు పెట్టుబడి పెట్టడం ఇష్టం లేకపోయినా వారి యొక్క ఉపయోగం కోసం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీతో ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టాలని చూస్తూ ఉంటారు. మీరు వారిని తిరస్కరించలేకపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఎవరైనా మీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే గమనించి వారితో కొంతకాలం దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో వారు కేవలం తమ యొక్క వ్యాపార లాభం కోసం మీకు నష్టం వస్తుందని తెలిసినా కూడా పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తులతో కనుక మీరు స్నేహాలు చేసినా లేదా వాటాలకు వెళ్ళినా మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తులతో మాత్రం మీరు అక్టోబర్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. పనుల విషయం చూసుకున్నట్లయితే గతంలో పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ముందుకు సాగుతాయని చూసుకోవచ్చు. కెరియర్ పరంగా చాలా వరకు అద్భుతంగా ఉండబోతుంది. కెరియర్లో మంచి మంచి అవకాశాలు అయితే మీరు దక్కించుకుంటారు. అయితే అవకాశాల విషయంలో మాత్రం మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే వస్తారు. ఇతను మీకు అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపించి మిమ్మల్ని ఉపయోగించుకోవడం లేకపోతే మీకు కావలసినటువంటి అవకాశాలు ఇప్పించకుండా వారు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో తెలియని శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ మంచితనాన్ని అదనుగా తీసుకొని మీ దగ్గర మాయమాటలు చెప్పి వారికి కావలసిన పనులు చేయించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగ పరంగా స్థాన మార్పుకి అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో మీరు కోరుకున్న ప్రదేశాలకు సొంతూర్లకు ట్రాన్స్ఫర్లు అనేవి ఏర్పడటం వల్ల
ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది. జీతం పెరగడం కానీ మీ పొజిషన్ అనేది మారే అవకాశం కూడా ఉంది. ఇక వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహ విషయంలో చాలా వరకు కూడా మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి ఈ సమయంలో దక్కే అవకాశం కనిపిస్తుంది. వివాహపరమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతోనే చర్చించడం మంచిది. బయట స్నేహితుల సలహాలు మీకు వివాహ విషయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక వివాహ పరంగా దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దంపతుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉంటాయి. ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి విపరీతమైన ధన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తరచూ జీవిత భాగస్వామితో మీకు మనస్పర్ధలు ఉంటాయి. కాబట్టి వాటిని తగ్గించుకున్నట్లయితే ఇద్దరికి ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు. ఈ సమయంలో సంతానం లేక బాధపడేటువంటి స్త్రీలు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఆరోగ్యపరంగా శరీరానికి ట్రీట్మెంట్లు ఎవరైతే థైరాయిడ్ కానీ లేకపోతే షుగర్ వ్యాధికి గర్భ సంబంధిత ఋతు సంబంధిత వ్యాధులకి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారికి మెడిసిన్ పవర్ ఎక్కువ అవడం వల్ల నీరసించిపోయిన భావన ఉంటుంది. ఆరోగ్యపరంగా శరీరానికి తగ్గట్టుగా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశివారి ఈ మాసంలో కెరియర్ విషయంలో వచ్చేటువంటి అవకాశాల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త వహించండి. సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలిస్తాయి. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబం దగ్గర నుండి శుభవార్తలు వింటారు. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కొంచెం మిశ్రమంగా సాగుతాయి. రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. గృహ నిర్మాణం కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగానే ముందుకు సాగుతాయి. గతంలో ప్రారంభించి ఆపేసినటువంటి గృహ నిర్మాణాలు పునఃప్రారంభం చేయడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా మధ్యవర్తులుగా కూడా వ్యవహరించవద్దు. ఈ సమయంలో కొంతమంది మీరు నమ్మేటువంటి ప్రాణ స్నేహితులు ఆర్థిక పరంగా మధ్యవర్తులుగా ఉండమని మిమ్మల్ని ముంచేసే అవకాశం కనిపిస్తుంది. అయితే స్త్రీలు మాత్రం బంగారం, వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేయడంతో పాటు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల రీత్యా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 30 ఆదివారం రాబోతుంది. ఈ ఆదివారం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఏవైతే శత్రు బాధలు అంటే అంతర్గత శత్రువులు ఉన్నారో వారందరి నుండి తప్పించుకుంటారు. ఆదివారం రోజున ఒక పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని తీసుకోండి. దీన్ని తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని గుప్పెడు మూసి మీకున్నటువంటి శత్రువుల పేర్లు తలుచుకొని దాన్ని మంటల్లో వేసేయండి. ఈ విధంగా వేయటం వల్ల ఆ లవంగం కాలేటువంటి వాసన ఏదైతే ఉందో దానివల్ల అలానే ఆ లవంగం కాలడం ఏదైతే ఉందో అది మీకు ఉన్నటువంటి శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇదే పరిహారాన్ని సెప్టెంబర్ 30న వచ్చే ఆదివారం అలానే అక్టోబర్ మాసంలో వచ్చే ఆదివారాల్లో కూడా మీరు చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.